హాయ్ అండి. ఈరోజు మనం అరటికాయ కోఫ్తా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఫస్ట్ కొంచెం ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఇలా ఫ్రై చేయాలండి. అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేయండి. ఫ్రై చేయాలి కొంచెం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటోస్ వేయాలండి. అది కొంచెం వేగాలి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపాలండి. అది కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇది అరటికాయ కోఫ్తాలండి. అరటికాయని ఉడకబెట్టి రౌండ్ బాల్స్లా చేసి అది ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలండి. అరటికాయని ఉడకబెట్టిన తర్వాత మ్యాష్ చేసి అందులో శనగపిండి, బియ్యం పిండి వేసి బాల్స్లా చేసి ఆయిల్లో ఫ్రై చేసామండి. కొంచెం ఫ్రై అయిందండి టొమాటో. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ అండ్ కారం వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయండి. ఫ్రై అయ్యాక ఆ కోఫ్తా వేసుకున్నాం కదండి మనం ఫ్రై చేసుకున్నవి, అది కూడా ఇందులో వేసి వేపాలి. ఇవి ఫ్రై అవుతున్నాయండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు పులుసు కొంచెం వాటర్ పోసుకోవాలండి. అది చింతపండు పులుసు ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వాటర్ వేసేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేసేసుకుంటాను. పుల్లగా కావాలనుకుంటే చింతపండు రసం తీసి వేసుకోండి. నేనైతే వాటర్ వేసేస్తున్నానండి. సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం మూత పెట్టేసుకుంటే ఉడుకుపోవాలండి. ఉడకనివ్వాలి కొద్దిసేపు. కూర ఉడికిపోయిందండి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంతేనండి ఈ వీడియో. దయచేసి మన ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ షార్ట్స్ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మన ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.